గ్రో కావాలంటే దాంట్లో బ్యాంకర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఏ స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా లోన్ విధానం కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ అన్ని సెక్టర్లో టచ్ చేసేది బ్యాంకర్సే. అన్ని సెక్టర్స్ టచ్ చేసి అన్ని దేశం గ్రో చేయడానికి మెయిన్ కారణం కూడా బ్యాంకర్సే. అట్లాంటిది మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. 5 days బ్యాంకింగ్ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం, పోరాడతాం కూడా. అండ్ లాస్ట్ టైం ఒప్పుకున్నారు కూడా మేము ఇస్తాము అని. కానీ అది ఇంకా అది ఐబీఐ కూడా ఒప్పుకుంది, కానీ డిఎఫ్ఎస్ వాళ్ళ దగ్గర అది ఉండిపోయింది. గవర్నమెంట్ సిగ్నేచర్ ఒకటి పెండింగ్. గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటే మాకు ఈ ఒక డిమాండ్ కూడా పూర్తి చేస్తుంది. ఇప్పుడు అన్ని స్కీమ్స్ కానీ చేయాలంటే మేము ఎంతో కష్టపడుతున్నాం బ్యాంకర్స్. అట్లాంటప్పుడు మాకు ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంటే. ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి. 5 రోజులు కష్టపడి అన్ని 2 రోజులు మేము ఫ్యామిలీతో గడపడానికి ఇది అడిగేది. ఇది ఇంకోటి ఏంటంటే ఈ సెబీ కానీ, ఆర్బీఐ కానీ, ఏమన్నా పెద్ద సంస్థలు కానీ ప్రతి ఒక్కరికి సాటర్డే సండే హాలిడేనే. ఓన్లీ బ్యాంకర్స్కి తప్ప, ఓన్లీ బ్యాంక్స్కి తప్ప. కానీ ఇదెందుకు మరి వాళ్ళందరూ సెలవులు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వట్లేదు? మాకు కూడా కావాలి కదా. సో వీ ఆల్సో డిమాండ్ ఫ్యామిలీ బాండింగ్. వీ ఆల్సో డిమాండ్ టు స్పెండ్ టైం విత్ అవర్ ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే బ్యాంకర్స్కి ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఉంటాయి. ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, మేము ఎక్కడ ఉంటాం. మరి మాకు 2 రోజులు సెలవులు ఇచ్చినప్పుడు మేము పోయి అమ్మ నాన్న చూసుకోవడమో, మా పిల్ల పాపను చూసుకోవడమో టైం దొరుకుతుంది. మాకు ప్రతి వారం పోతేనే మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మేము 2 వారాలకు ఒకసారి. ఇంకోటి ఏంటంటే 1st, 3rd, 5th కూడా ఉంటుంది. అప్పుడప్పుడు నేను 5th కూడా సాటర్డే ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ సాటర్డే వస్తుంది. అట్లాంటప్పుడు మాకు అసలు మళ్ళీ 2-3 వారాలు పోవడానికి కుదరదు. ఇవన్నీ కాదు కదా, మాకు కూడా ఇప్పటికీ పోరాడేది. అండ్ మేము ఇప్పుడు మా కంపెనీస్ అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు. అండ్ మనం ఇట్లా పోరాడుతూనే ఉన్నాము. అండ్ అది USBU long live. USBU long live. Officers Workmen Unity long live. Amen.